ఇదిగో 10,000 ఉంచు. ఒంటరిగా వెళ్తున్నావు, జాగ్రత్త. ఊరు చేరగానే టెలిఫోన్ చెయ్యి. మా మంచి పిన్ని. పార్వతి, పార్వతి. ఏమిటండి? లతలు ఇచ్చిందా? లేకపోతే వెంటనే లేపి ముస్తాబుకమ్మను. ఈ లోపుగా నేను ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరికేమిటి, పెళ్లి వారికి 9 గంటలకు పెళ్లి చూపులు చూసుకోవడానికి రమ్మని ఫోన్ చేస్తాను. వచ్చి ఎవరిని చేస్తారు, మిమ్మల్ని నన్నా? నీకు అలా మర్చిపోయిందా? 9 గంటలకి అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తానని నీకు తెలీదు? అమ్మాయి ఉంటేగా. ఎక్కడికి వెళ్ళింది? ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. నీకెలా తెలుసు? పంపించేసింది నేనేగా. నువ్వే పంపించావా? అవును. ఎక్కడికి? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఫోన్ చేసి వాళ్ళని పెళ్లి చూపులు రావద్దని చెప్పండి. ఎందుకని? అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? ఆ సంబంధానికి ఏమక్కరా? వాళ్ళది రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ ముత్తాత గారు రావు బహదూర్, తాతగారు దివాన్ బహదూర్, తండ్రి గారు కళాప్రపూర్ణ. కాకపోతే ఈ కుర్రాడికి కన్ను మెల్లంతే. ఏమండి, ఆ పిల్ల కన్న తల్లే ఉంటే మీరు ఇలా నిర్బంధిస్తారా? నేను సౌత్ తల్లినే కావచ్చు, నేను పిల్లని కనకపోవచ్చు, కానీ సాటి ఆడదాని మనసు అర్థం చేసుకోగలను. అందుకే పంపించేశాను. పోనీ ఎక్కడ పంపించావా అదేనే చెప్పవే. ఏం పర్వాలేదు, గోల్డ్ అంత డబ్బు ఇచ్చి పంపించాను. ఏం కంగారు పడకండి. గూడూరులో దిగుతున్నారుగా? గూడూరు వచ్చింది, దిగండి. అప్పుడే వచ్చేసిందా? అమ్మా, మీరు పానకాల స్వామి గారు అమ్మాయి లతాదేవి గారు కదూ? అవునండి. నన్ను గుర్తుపెట్టారా? నేను రామనాథాన్ని. అవునండి. ఏమిటి, తిరుపతి వెళ్తున్నారా? అవునండి. తిరుపతిలో మీ చదువు అయిపోయిందని చెప్పారు నాన్నగారు. ఓహో, దైవ దర్శనానికా? శుభం, వెళ్ళండి. అన్నట్టమ్మా, నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారా? ఉన్నారండి. నిన్ననే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఆయనతో చిన్న రికమెండేషన్ పని పడింది. శుభం, మీరు వెళ్ళండి. వస్తానమ్మా. హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను గూడూరు రామనాథానండి. గూడూరు నుంచే మాట్లాడుతున్నానండి. ఏం కావాలి? అదేనండి, మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీట్ కావాలండి. తమ రికమెండేషన్ తో క్యాపిటేషన్ ఫీజు లేకుండాను. అబ్బే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, ఇప్పుడు నా వల్ల కాదు. అన్నట్టు మీ అమ్మాయి గారు కనిపించారండి. ఎక్కడ ఎక్కడ కనిపించింది? బస్సులో. ఇంతకు ముందేనండి, నేను నెల్లూరు నుంచి గూడూరు బస్సులో వస్తున్నానండి. అదే బస్సులో అమ్మాయి గారు కనిపించి తిరుపతి వెళ్తున్నానని చెప్పారండి. అయితే నువ్వు పని చేయి, వెంటనే నువ్వు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అలాగేనండి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజీ సీటు ఆ విషయం నేను చూస్తానయ్యా. నువ్వు ముందు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేయాలి. మీ అబ్బాయి సీటు విషయం నేను చూస్తాను. అలాగేనండి. ఇదిగో నువ్వు కారులో వెళ్ళు. ఎవరండి మీరు? ఇదేమిటండి, నేను ఒకటే పిలిస్తే మీరే కూర్చున్నారు? నేను ముందు పిలిచింది. ముందు పిలిచింది నేను. నేనే ముందు పిలిచాను. నేనే పిలిచాను. ఏ ఆటో, ఎవరయ్యా ముందు పిలిచింది? ఎవరయ్యా పిలిచింది? ఇద్దరు ఒకేసారి పిలిస్తే 3 పెళ్ళాలనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. పోలీస్ స్టేషన్ కి. ఆడదాని కదా, ఏం చెప్పినా పోలీసు వాళ్ళు నమ్ముతారని అడ్వాంటేజ్ తీసుకుని పోనీ. బానే.
ఏమండి ఏమండి ఇప్పుడు మీరు మాట్లాడరా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. బావయ్య ఆటో దొరక నేను చస్తుంటే మళ్ళీ ఆటో ఎప్పుడు దొరికి వస్తుందో. ఆటో ఏమిటో ఆపేసావు? పెట్రోల్ అయిపోయిందమ్మా. అవన్నీ ముందే చూసుకోకూడదా? నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వేరే ఆటోలో వెళ్ళడమ్మా. చా ఏం కావాలమ్మా? ఏమైనా గాగల్స్ చూపించండి. పాపం ఏమండి ఈ కళ్ళజోడు రెడీయా? ఇచ్చోండి. మిమ్మల్నేనండి. కాస్త ఆగండి. తమరా? మీరా? అది చూపించండి. ఇదండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది మీకు. మీ మొహానికి ఇది కరెక్ట్ గా ఉంటుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది చూపించండి. ఇది మాత్రం పరమ చండాలంగా ఉంది. అలాగా? నాకు చాలా నచ్చింది. ఇదే ప్యాక్ చేయండి ప్లీజ్. ఇదిగో త్వరగా ఇవ్వయ్యా, వెళ్ళాలి. కాస్త ఆగండి, తొందరపడతారేంటి? ఎంత? 200. థ్యాంక్ యూ. అబ్బా ఏమండి మీ పెట్టి ఇక మా సంగతి చూస్తారా? రెడీగా ఉంది సార్. అమ్మమ్మా బ్రహ్మాండం. చాలా బాగుందిరా. మరేమనుకున్నావు? ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ కూడా ఇలాంటి కళ్ళజోడు లేదే. అంతకు మునుపు ఏదో అంతా మసమసగ్గా కనిపించేది. అందంగానే ఉన్నావురా. ఇంతకంటే అందమైన విషయం ఇంకోటి చూపిస్తాను, పద. చూడు. అవునరా, మీ తాతయ్య ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందా? లేకపోతే తాత ఇంత ముందు కంటే అందంగా ఉన్నాడా? పోరా. ఇక్కడే ఏమిటండి మీ చేదస్తాం? ఇల్లు వస్తే ఎటు ఆపుతారు కదా. అరుగో వచ్చేసారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. జాగ్రత్త. వద్దు వద్దు అంటుంటే పెళ్లిలో స్వీట్స్ తిన్నారు, షుగర్ పెరిగింది, తూలిపోతున్నారు. స్వీట్స్ ఎన్ని తిన్నా స్వీట్స్ ఒక్కటంటే ఒకటి, ఇంకోటి వెయ్యరా బాబు అంటే వడ్డరవాడు కనిపించాడు. ఇంత నెయ్యి పోసుకొని ఆవకాయన్ని కలుపుకు తిన్నారు. నేను చూడలేదు అనుకున్నారా? నిన్ను డాక్టర్ అప్పడాలు ఒడియాలు తిరుగుతున్నాడు. ఇన్ని తిన్నావు, నీ సంగతి నాకు చెప్పక. అసలు పెళ్లికి మీరు ఎందుకండి నేను వెళ్ళొస్తాను అన్నారు. విన్నారు కాదు? సపరివారంగా పిలిచినప్పుడు వెళ్ళి తీరాలి మర్యాద. వెళ్ళకపోతే కొంపలే అంటూ పోవు, నీకు తెలీదు, అనవసరంగా ఊరుకో. హైరాణ పడ్డారు. అమ్మా ఏమిటమ్మా, పెళ్లికి వెళ్ళేటప్పుడు గొడవే, వచ్చేటప్పుడు గొడవే, ఏమైంది? ఏమీ కాలేదని నా ఏడుపు. ఎంతసేపు ఊరు వాళ్ళ పెళ్లికి వెళ్ళటమే కానీ మన ఇంటి పెళ్లి ఆలోచనే లేదు. ఇలాంటి బ్యాగ్స్ అందించవలసిన వాళ్ళని అందుకుంటున్నాం. నువ్వు ఎవరి మీద రాయేసినా అది వచ్చి నాకే తగులుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి అంత తొందర? కాస్త నిదానంగా తాగొచ్చుగా. రే, పెళ్లిలో ఆ వసుంధర గారు కనిపించి మళ్ళీ వాళ్ళ అమ్మాయి సంగతి అడిగిందిరా. ఇది ఆ లవ్ పాట వస్తుందరేనా? ఆ సంబంధం గురించి చెప్పకు, డోకు. రే వెంకటేశ్వర గారి సంబంధం ఆణిముత్యం. ఏది ఆ రౌడీ డ్రెస్ అమ్మాయేనా? అదంటే నా కొళ్ళు మంట. నీ గోల్డ్ మంట అయితే ఏమనుకుంటున్నావు? ఇదిగో, సంబంధాలు పెళ్లి విషయాలు కలిగి అబ్బబ్బబ్బా! అసలు పెళ్లి మీకా నాకా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే మీరు చూసిన పిల్లని. అంటే నీకు నువ్వుగానే సంబంధం చూసుకుంటున్నావు అన్నమాట. ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపుతా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాడి పిచ్చి పిచ్చి వేషాలు నువ్వు నోరు ఏం మూసేయ్, చేస్తారు? అనవసరంగా ఎందుకు? అమ్మమ్మమ్మా! ఏమిటా? ఏమైంది బాబు? వీళ్ళిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఒక్క విషయంలో ఏకీభవించారా? ఒకే ఒక్క విషయంలో ఏకీభవించుంటారు. అవునులే, లేకపోతే నేను ఎలా పుడతాను? అయ్యా నేను రామనాథానండి. మీరు చెప్పగానే కారులో తిరుపతి వెళ్ళానండి. అమ్మాయి గారు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారండి. అయితే అమ్మాయి గారు మాత్రం క్షేమంగానే ఉన్నారండి. మా అమ్మాయి తిరుపతిలో క్షేమంగా ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా, కానీ ఎక్కడుందో కనుక్కు నాకు ఫోన్ చేయి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజ్ సీటు ముందు మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి. తర్వాత మీ అబ్బాయి కాలేజీ విషయం నేను చూస్తాను, సరేనా? అయితే నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట. పోనీలో తిరగనిద్దు. తిరుపతి అంతా తిరిగితే
కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికినే కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఎందుకే, నేను పనిచేసి మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా? నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే, పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకాల గారి కూతురని ఎవరికీ తెలియకూడదు. ఓ, అదొకటి ఉంది కదా. ఆ ఉంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆరతి వండమ్మా. రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహినే నమో వయం. ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకొని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా? ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు. అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టిపారేకండి. ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు దొరకకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాసు పాలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఇదిగో పంతులు గారు, ఎట్టండి ఎట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసెక్టమీ ఆపరేషన్ ఉంది. ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్ కేసు నేనేననుకుని నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావు అనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశారండి, అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడికి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడికి తెలిస్తే గుండెపల్లి చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు? శాస్త్రి గారు పాలు తాకుండా వెళ్ళిపోతున్నారేమిటి? పుత్రకామిష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌనవ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని. తథాస్తే. గుడ్ మార్నింగ్. చూసావా గరుడ్ మంత్రుల్లో ఎలా వాలేనో? వాలేవు గాని ఏదో ప్రాబ్లం అన్నావుగా, అదేంటో చెప్పు ముందు. నీకు తెలిసిందేగా, నాకు అమ్మా నాన్న లేరు, ఉన్నది తాత. ఆయనకి వేరే ఐడియాలున్నాయి. మన పెళ్లికి ససేమేరా ఒప్పుకోడు. మరెలాగా? నన్ను ఇవ్వాలే ఊరికి రమ్మన్నాడు మా నాన్న. పెద్ద చిక్కే వచ్చిందే. ఏదైనా ఒక దారి చూడు బాలు. ఐడియా! అర్జెంటుగా ఒక అమ్మా నాన్నని పట్టేసి పెళ్లి చూపులు జరిపించేద్దాం. ఆ తర్వాత కదా తర్వాత ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ టైం 2 రోజులే ఉంది. ఫాదర్ మదర్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఫాదర్ ని నేను పట్టురాగలను, మదరే ప్రాబ్లం. మదర్ ని నేను అరేంజ్ చేస్తాను. రియలీ? మా హాస్టల్లో నా ఫ్రెండ్ సరోజాన్ ఉంది. అన్ని దాంతో చెప్పి వెళ్తాను. నువ్వు దాన్ని కాంటాక్ట్ చేయి. ఓకే. మీ అడ్రస్? మా నాన్న పేరు కోటిలింగం. నువ్వు ఒక్కటివే కూతురివి. మా ఊరి పేరు ఏకాంతపురం. ఓకే. ఓహో, నా మనవడు ప్రేమలో పడ్డాడా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు గడుతున్నాడా? సార్, ఇదిగో అడ్రస్. కోటిలింగం, ఏకాంతపురం. చూస్తాను వీడి ప్రేమ గేమాను, కాల్చి పారేస్తాను. సరోజ అంటే? నేనేనండి. నమస్కారం అండి.
మీరు బాలు బాలు నమస్తే. నమస్కారం అండి. తారంతా చెప్పింది. మీరు మీ అమ్మ కోసం వచ్చారు కదా? రెడీగా ఉందండి, పిలుస్తానుండండి. రారా, వచ్చేసారు. ఇదిగోనండి మీ అమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వేనట్రా నా కుమార రత్నానివి? అవును మాత. వస్తా లత, వస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. నీ పేరేమిట్రా? బాలు. మీ నాన్నగారు ఎక్కడ్రా? కార్లో ఉన్నారు. కాస్త పరిచయం చేస్తావా? అలాగే మాత. నానా, అమ్మ పిలుస్తోంది. మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నువ్వా? నువ్వా? ఈయనెక్కడ దొరికా నీకు? ఈవిడ మొహానికి నేను చాలనా? నేను రాను. అమ్మా అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను. జీవితంలో ఇదే నా మొట్టమొదటి పెళ్లి. అమ్మో అమ్మో, ఆఖరి నిమిషంలో మీరు ఇలా పేచి పెడితే నా ప్రేమ ఫెయిల్ అవుతుంది, పెళ్లి ఫ్లాప్ అవుతుంది. నన్ను ఇంటి వాణ్ణి చేయండి, సత్యం నిజంగా మీ కడుపును పుడతాను. పాపం పిల్లాడు ఎలా అల్లల్లాడిపోతున్నాడో చూడండి. అదండి, నేనేం విలను కాదు, రండి ప్లీజ్. ముందా చేయి వదలమను. సారీ. సరే పదండి. థ్యాంక్ యూ. ఒరేయ్, మీ అమ్మ పేరేంట్రా? గంగానమ్మ. పుత్ర, మీ అయ్య పేరేమిట్రా? పోతరాజు. ఇద్దరు క్షుద్ర దేవతలే. సార్ ఎంత మంచి కుటుంబం సార్. ఆదర్శ కుటుంబం. అమ్మ పేరు అబ్బకి తెలియదు, అబ్బ పేరు అమ్మకి తెలియదు, అమ్మ అబ్బల పేరు బిడ్డకి తెలియదు. ఏయ్, మా కుటుంబం గురించి నీకెందుకయా? కుమారా, మీ అమ్మకు పెళ్ళయిందా? ముగ్గురు పిల్లలు. పుత్ర, మీ నాన్న ఏం చేస్తుంటాడు? గాడిదలు కాస్తుంటాడు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊడిపోయింది. నాకు ఊడిపోయింది సరే, నీకు మొలిచింది. అదేమిట్రా, ఏకాంతపురం బోర్డు అటు చూపిస్తోంది, అక్కడ చూస్తే ఏమీ లేదు. ఓయ్ ఇడిపోని. ఏకాంతపురం అంటే ఇదే. ఈ ఊరంతటికి ఒకే వీధి, ఒకే ఇల్లు. ముందు ముందు డెవలప్ అవుతుందని 30 ఏళ్ల క్రితం కట్టించారు మా మామగారు ఆ ఇల్లు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు. గారి కొంట్లో బాగాలేదా? అబే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. వయసు అయిపోతుంది కదా. నాన్న, లోపలికి వెళ్దామా? వెళ్ళవే. దా దా. రండి. మీరు కూర్చోండి. రావోయ్. ఏవాయ్, నీ కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వెరీ గుడ్. వదిన గారు, పెళ్లి చూపులు కొంచెం తొందరగా కానిస్తారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి. పెళ్లి చూపులు ఏమిటి వదిన గారు, ఒకేసారి నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అబ్బే, అవన్నీ ఎందుకండి? పిల్లాడు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పిల్లను ఒకసారి పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే అలాగే. ఎలాగూ వచ్చాం గనక వియాల వారి విందు ఆతిథ్యం స్వీకరించి అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి. ఏమిటి ఈ రాత్రికా? నేనుండను. పర్వాలేదు లేవాయ్, మనకు ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. బావగారు మీరేమీ అనుకోకండి, మా ఆవిడికి సెపరేట్ గా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలవాటు. ఇల్లావా? అబ్బే లేదండి. నల్లి గిల్లింది. బావగారు, మీ ఇంటి పేరు గోత్రం? గోత్రమా గాడిది గుడ్డ. లవ్ మ్యారేజ్ కి కోమ గోత్రం ఏమిటి బావగారు? అన్నట్టు మీకు తెలుసో లేదో, మాది లవ్ మ్యారేజే. ముందు మా లవ్ అఫైర్ పోట్లాడతోనే ప్రారంభమైంది. ఇలా కనిపిస్తుందనా మహా గయ్యాళి. గొడవంతా ఎందుకు? భలేవాడివరా, బియ్యాల వారి మధ్యన రహస్యాలు ఉండకూడదు. బావగారు, మీకు పిల్లలు ఎంతమంది? ఎంతో మందే.
వీణ్ణొక్కడిని కనేసరికి ఈవిడ గుడ్లు తేలేసేసింది. ఇంకా నేను పిల్లల్ని కనలేను మొర్రో అంటే పెద్ద ఆపరేషన్ చేయించేశా. అంతా అబద్ధం అండి. ఆయనే వేసక్టమీ చేయించుకున్నారు. ఏదో నవ్వుతాల కన్నారు గాని అసలు మా ఆవిడ పరమ సాధ్యండి. నానా అమ్మాయి వస్తుంది. బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకున్నావురా గాడిద. పిల్ల నాకు బాగా నచ్చింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనలాగే. అరే పరపోయిందా? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తా. కోటిలింగం వెళ్ళేదేనా? కోటిలింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటారు. టిఫిన్ తీసుకోండి. కోటిలింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు? బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న. మీరెవరు? వాడి తాతను. అమ్మా నాన్నలాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. కొట్టాడు. మళ్ళీ కొట్టాడు. ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావా? ఎవరు వాడు చెప్పు. వాళ్ళు చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు. సరేనండి, మీ మనవాడు పారిపోతున్నాడే. పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాట ఇంటికి పోతారా నీ సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా? పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా పారిపో. ఆ కళ్ళలో దుమ్ము కొడతావురా? అది పట్టుకోండి. మమ్మల్ని కాదు వాళ్ళని డబ్బుకి పోన్నా. నమస్కారం. అమ్మయ్యా, పెళ్లివారి సత్రం. ఇక్కడ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే అన్నారు ఇంటికంటే గుడి పదిలం అని. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే. ఇటువైపే వచ్చారే. ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు దొరకందే ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. ఇప్పుడేం చేద్దాం? బట్టలు విప్పేద్దాం. ఏమిటి? ఈ పట్టు బట్టలతో పరిగెత్తి పరిగెత్తి చిరాగ్గా ఉంది. ఇక్కడ పెళ్లివాడి బట్టలు బోల్డెన్ ఉన్నాయి. ఈ చీర కట్టుకో, రాజకుమారులా ఉంటావు. నాకొద్దు. సరే, నేను ఈ బట్టలు వేసుకుంటాను, రాజకుమారులా ఉంటాను. అటువైపు తిరుగు. నేను తిరగను. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలట్లేరు. వాళ్లతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్లో లేను. ఆకలిస్తుంది. ఎక్కడివి? మాయా బజార్.
ఇవన్నీ ఎక్కడివి? వాళ్ళ శోభనానికి పెట్టి నువ్వు తీసుకొచ్చి నాకు పెడతావా? ఏ మన శోభనాన్ని పెట్టి అయితే పర్వాలేదా? బయట రౌడీలు. మరేం పర్వాలేదు. చలి అయినా పర్వాలేదు. చీకటి పర్వాలేదు. తిరుపతి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వస్తున్నాను. పదండి పదండి. హలో మేడం, హలో. రే ఏమిట్రా అంత ఆలోచిస్తున్నావు? ముందు అన్నం తిను. అమ్మమ్మ, చాలా కాలం నుంచి నాకు డౌట్. నీకెప్పుడు డౌట్లేగా, అదేమిటో చెప్పు. తాతయ్యది నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రే ముందు నువ్వు అన్నం తింటావా లేదా? నువ్వు చెప్తే కదా తిన్నావు. తినమంటుంటే చెప్పమంటుంటే అబ్బా రెండురా. రెండు ఎలా అవుతాయి? అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వాలి. పోనీ తాతయ్య నువ్వు మొట్టమొదటిసారి ఎక్కడ చూసావు చెప్పు. మా వెంకయ్య బాబాయ్ ఉన్నారు కదా, ఆయన కూతురు పెళ్లికి మేమందరం వెళ్ళాము. అక్కడ అమ్మలక్కలు ఉంటారుగా, మా పిన్ని వాళ్ళందరూ అది కదుగో లక్ష్మికి ఆ అబ్బాయినే చూస్తున్నా అన్నారు. నాకు చూడాలనిపించింది, కానీ ఆయనే నన్ను చూస్తున్నారే. ఆయన నీ వంక చూస్తున్నాడని నీకెలా తెలుసు? నేను చూస్తున్నాను కాబట్టి. మరి పెళ్లి చూపులు? ఒక రోజున మా ఇంటికి ఎవరో వచ్చారని మా నాన్న పిలిచి మజ్జిగ తీసుకురా అమ్మా అన్నారు. మరి నేను చిన్నపిల్లను కదా, నాకేమీ తెలీదు. అందుకని మజ్జిగ తీసుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడ మీ తాతయ్య నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో, తీసుకెళ్ళిన మజ్జిగ ఆయన పంచి మీద ఒప్పేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్ళైపోయింది. అయ్యో, ఇంతేనా? అంతేకాదురా, మీ తాతయ్యది పెన్నలాంటి మనసు, అందరినీ నమ్మేవారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని అనేవారు. సారీ, రియల్లీ సారీ. తాతయ్య గురించి గుర్తు చేసి నీ మనసు బాధ పెట్టాను కదా. లేదురా, మీ తాతయ్య గురించి ఎంత జ్ఞాపకం చేస్తే అంత నాకు ఆనందం. బాబు, నా బాబు కదా, అన్నం తిను. నేను తినిపిస్తానే. నా కోరిక ఒకటే పానకాలు గారు. చెప్పండి. ఈ జీడిమెట్ల జమీందారు గారి వంశం అంటే లోక విదితమే. మా దర్జాలు హోదాలు మీకు తెలియనివి కావు. నా పెళ్లి పల్లకి పరివారంతో సహా 15 రోజులు వైభవంగా జరిగింది. మా అబ్బాయి పెళ్లి అంతకన్నా గొప్పగా జరిగింది. మా మనవడి పెళ్లి కూడా మా అంతస్తుకి ఏమాత్రం తగ్గకుండా జరిపించాలి. ఎంత మాట! మీ వంశం, మీ దర్జా, మీ మర్యాదలు మాకు తెలియనివా? ఇదిగో, మీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మా స్టేటస్ కు తగినట్టుగా పెళ్లి జరిపిస్తాను, సరేనా? పార్వతి, ఒక్క నిమిషం. తాతయ్య, పార్వతి అంటే పెళ్లి కూతురేనా? అయి ఉండొచ్చు. అబ్బాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు, తాతగారు ఉన్నారు. తాతగారు ఆస్తంతా అబ్బాయికి వస్తుంది. రమ్మంటే ఇల్లరికం కూడా వస్తాడు. నువ్వు కూడా అబ్బాయిని ఒకసారి చూడగలరా? అలాగే. పార్వతి, వారు జీడిమెట్ల జమీందారు గారు, వారు వారి మనవడు గారు. నమస్కారం. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడతో ఒకసారి మాట్లాడచ్చా? ఆవిడతో అలాగే ప్లీజ్ మాట్లాడతారంట వీళ్ళు. ఏం లేదు, ఆడవాళ్ళని అడుక్కోని ప్రశ్న.
మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 34. థ్యాంక్స్, మీరు వెళ్ళచ్చు. ఏమైంది బాబు? వద్దండి, వరహీనం అవుతుంది. అంటే నా వయసు 26, మీ అమ్మాయి వయసు 34. ఎలా చేసుకొని చెప్పండి? మా అమ్మాయి వయసు 34 అని నీకెవరు చెప్పారయ్యా? మీ అమ్మాయి చెప్పింది. అసలు మా అమ్మాయి నువ్వు ఎప్పుడు చూసావు? ఇప్పుడే, మీ కళ్ళ ముందే. ఎవరు ఈవిడ? ఈవిడ మా అమ్మాయి కాదయ్యా, నా భార్య. ఇంత చిన్న ఆవిడ? అదే నా రెండో భార్య. మరి మీ మొదటి భార్య? లేదు, పోయింది. తాతయ్య, ఈ సంబంధం అనుకొద్దు. వాళ్ళ సంప్రదాయం బాలేదు. విన్నావుగా, ఆయన మొదటి భార్య లేచిపోయిందట. చెప్పు తీసుకొడతాను. ఎవడరా మాట అంది? మీరే అన్నారు కదండి మీ మొదటి భార్య లేచిపోయిందని. లేచిపోయిందన్నా? లేచిపోయింది కదయ్యా, లేదు పోయింది అన్నాను. లేదు పోయింది అంటే చచ్చిపోయిందని అర్థం. సారీ. ఏమండి, ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయినట్టే. చూడు పానకాల స్వామి, పెళ్లి ఆలస్యం చేయవద్దు, శుభస్య శీఘ్రం అన్నారు. అలాగే. కావాలా? మీరా? ఇక్కడ ప్రొపరేటర్ గాని మేనేజర్ గాని ఎవరు లేరా? మీకు పొపరేటర్ కావాలా? పొపరేటర్ గారు, పొపరేటర్ గారు. yes what can I do for you? ప్రొపరేటర్ మీరా? yes, ఈ కంపెనీ మాదే. మీకు ఎలాంటి బొమ్మలు కావాలి? మీరు ఆడుకోవడానికా, మీ పిల్లలు ఆడుకోవడానికా? మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? కస్టమర్స్ తో సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్స్ ని సుఖమర్శం చేయడమే మా సిద్ధాంతం. సందర్భం చెప్తే దానికి తగిన బొమ్మిస్తాను. అయితే నా ఫ్రెండ్ చెల్లెలకి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక మంచి బొమ్మ చూపించండి. మీ ఫ్రెండ్ చెల్లెలకి మీ వయసు ఉంటుందా? ఉంటే ఆవిడకి ఇది బాగుంటుంది. వేరే బొమ్మలు చూపించండి. అవతల నాకు మీటర్ పెరిగిపోతుంది. ఓహో, ఆటోమీటరా? పంపించేయచ్చుగా, లేకపోతే నాకు థర్మామీటర్ పెరిగిపోతుంది. ఏం పాపం, జ్వరమా? అదొక రకమైన చలి జ్వరం. జోక్ బాగలేదా? సరే, మనం సరదాగా మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ ఆటోమీటర్లు థర్మామీటర్ అడ్రస్ కానీ మీ అడ్రస్ చెప్పండి, నేను పర్సనల్ గా వస్తాను. ఓహో, అయితే నోట్ చేసుకోండి. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. అరే, బొమ్మ తీసుకోకుండా వెళ్ళిపోయిందే. బొమ్మలు కొనడానికి మన బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిందా? ఆవిడిచ్చిన అడ్రస్ పట్టుకుని నేను వెతుక్కుంటూ వెళ్ళానా? తీరా చూస్తే అది బంధువుల దొడ్డి. సారీ, ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఇప్పుడు అడిగామో చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రుల గురించి నాకు తెలియదు కానీ సార్ చెప్పిన ప్రకారం అమ్మాయి సంగీత కళాశాలలో టీచర్. వరవీణా మృదుపాణి, వరవీణా మృదుపాణి, వనరుహలోచనురాణి, వనరుహలోచనురాణి, సురుచిర బంభరవేణి, సురుచిర బంభరవేణి. సురనుత కళ్యాణి, సురనుత కళ్యాణి. ఎవరది? ఎవరా పాడింది? గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, నేను ఈ క్లాస్ స్టూడెంట్ని. ఇవాళే ఫీజు కట్టాను. ఇదిగోండి రసీదు. ఓహో, అయితే చూడు, ఇది పాఠశాల. ఇక్కడ క్రమశిక్షణ కావాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాడటానికి వీల్లేదు. అందరూ ఒకేలా పాడాలి. అదెలా కుదురుతుంది మేడం? అందరూ ఒకేలా పాడితే అది మిలిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక టైపు, నేను ఒక టైపు, ఈ పిల్లలంతా ఒక టైపు. ఇంతమంది ఇన్ని తేడాలున్నా మనం అందరం కలిస్తే అదే సమాజం అవుతుంది. అలాగే సంగీతం కూడా. మీరు ఒక శృతిలో పాడొచ్చు, నేను ఒక శృతిలో పాడొచ్చు, ఈ పిల్లలంతా ఒక శృతిలో పాడొచ్చు. కానీ అంతా కలిస్తే అదే హాయైన సంగీతం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదేనండి. అంటే మీరు మాత్రం నేను చెప్పినట్టుగా పాడండి. గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు లల్లా లల్లా. ఏమిటే అబ్బా, వారానికి 2 రోజులు మౌనవ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే, ఏమిటో చెప్పు. ఓహో, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమిటి పసిపిల్లాడా? కడుప?
3 నెలల ఎవరికి? నీకేమిటే? నువ్వు ఇలా మౌన వ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదైనా జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోరు తెచ్చి మాట్లాడిపోతే ఎట్లాగా నిన్ను. హలో, ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడ్ని సరిగ్గా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకిచ్చింది. అమ్మయ్యా, రక్షించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా? అంతే. అసలు జరిగింది ఏమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకి వెళ్ళిందట. నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకు ఇచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు. అంతే. వెళ్ళి వెళ్ళండి. మౌన వ్రతం అంట, మౌన వ్రతం. హలో, ఈజ్ ఇట్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్? నో, దిస్ ఈస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అదే అదే, అక్కడ లత అని రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఓ ఎస్, షూర్. హలో. హాయ్ లత, నేను రవిని. నీతో వెంటనే మాట్లాడాలి, అర్జెంట్ గా వచ్చాయి. రావడానికి వీలు పడదే, మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఏడిసింది. దానికంటే నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ అని దబాయించి ఆటోలో వచ్చాయి. ఎవడా నువ్వు? నేనెవరినో తెలుసా? ఈ హాస్టల్ వార్డెన్ని. అయితే మరీ మంచిది, మీరే వెళ్ళి లతను పిలవండి. నోర్ముయ్, రౌడీ రాస్కెల్. హలో. హలో, అక్కడ తార అని మీ హాస్టల్లో ఉంటుంది, ఓసారి పిలుస్తారా? హలో, నేనే తారని. ఎక్కడి నుంచి చంద్ర? చంద్రానా? అదే, మనం తారాచంద్రులం కదా. ఏమిటింత రాత్రి వేళ ఫోను? డైరెక్ట్ గానే రావచ్చు కదా. అవును తారా. అవును, నీ గొంతేంటి డబ్బింగ్ వాయిస్ లా ఉంది? షటప్. నేను వార్డెన్ని. ఆడపిల్లలంటే చాలు కుక్కల్లా ఫోన్లో వెంట పడతారు. ఛీ, ఫోన్ పెట్టేయ్. ఇంకోసారి ఫోన్ చేసావంటే నా చెప్తా. అయ్యో, హాయ్. ఎలా వచ్చావు? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచే. మన పెళ్లి చూపుల ప్లాన్ ఎలాగా చెట్టెక్కింది కదా, ఇది పట్టుకో. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిద్దామని వచ్చాను. రా బయటికి వెళ్దాం. అయ్యో, నువ్వు ఇక్కడికి రావడమే ప్రమాదం. బయటకు తీసుకెళ్తానంటావేంటి? పోనీ ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అయ్యో, ఎవరో వచ్చారు. ఎక్కడైనా దావాల్సిన అయ్యి ఉంటుంది. తొందరగా దాక్కో. ఎందుకు అయ్యో, దాక్కోని? తొందరగా. అంత దూరం నుంచి కష్టపడొస్తే నా డాక్యుమెంట్ సరిగ్గా నీ చెప్పిన మాట వినాలి. అయ్యో, నేనే. రవి, నువ్వా? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు? మనది తోటరాముడు సంతతిలే. అవును, మీ వార్డెన్కి ఫోన్ చేసి నిన్ను పిలవమంటే నన్ను తిడుతుందేమిటి? ఎవరో పోకిరి వెధవలు ఫోన్ చేస్తుంటారని చెప్పింది మా వార్డెన్. బహుశా ఆవిడకి అలాంటి వాళ్ళే ఫోన్ చేసి ఉంటారులే. బాలు, రవి, నువ్విక్కడున్నావేంట్రా? ఎవరో తలుపు కొడితేను దద్దమ్మలాగా మంచం కింద దూరావా? అదే నేనైతే ఎవరు పిలిస్తే నాకేంటి అని ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండేవాడిని. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అయ్యో, దూరు 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 దూరు. ఏదో అలికిడైనట్లుంటేను. ఇక్కడే అలికిడి కాలేదు మేడం. జాగ్రత్త, దొంగ విధవలు.
తెలియకుండా వచ్చి మంచాల కింద దూరుతారు. ఎవరూ రాలేదు మేడం. మేము తలుపులు గట్టిగా వేసుకున్నాగా. అది అంత జాగ్రత్తగా ఉండాలి. ఆ ఏమిటి మ్యాగజైన్? మ్యాగజైనే. మీరు తీసుకెళ్లి చదవండి మేడం, మేము ధైర్యంగా నిద్రపోతాం. చాలా థ్యాంక్స్. హాయిగా నిద్రపోండి. జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. మీ అందరి రక్షణే నా బాధ్యత. ఓసారి ఏమైందంటే భలే తమాషా సంఘటన కదూ. నీ గొంతులేమిటమ్మా ఇలా మారిపోయా? నవ్వి నవ్వి. ఓ అంతే ఉంటుంది మరి. జాగ్రత్తగా ఉండండి. హాయిగా నిద్రపోండి. వస్తా. తలుపు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మేడం. రండి 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 రండి, త్వరగా రండి. అరిచారా చంపేస్తాం. మేము మంచంగా దాక్కుంటాం. ఏమిటి ఏమైంది? దొంగ రాస్కెల్స్ లేడీస్ హాస్టల్లో దూరి మాకంటే ముందు షట్ అప్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. కమాన్. ఇంతకీ మీరెవరు బాబు? మేము సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే ఇదే రోడ్ లో ఇదే నేను చెప్పేది అదే. హాస్టల్లోంచి దొంగ దొంగ అని వినిపించింది. అవునవును, మేము కేకలు పెడితే వీళ్ళొచ్చి దొంగల్ని పట్టుకున్నారు. కరెక్ట్. సమయానికి హీరోల్లా వచ్చి మా హాస్టల్ పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నప్పటి నుంచి అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరంతా మీ రూమ్స్కి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా రా. రేపు ఉదయం గార్డెన్ లో కలుసుకుందాం. మొత్తానికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దొంగల్లా వచ్చి దొంగల్ని పట్టుకుని హీరోలు అయిపోయారు. ఒకవేళ వాళ్ళ నువ్వే సెటప్ చేసావా? నువ్వు హాస్టల్లో ఉండడం వల్ల అసలు ఈ గొడవ అంతా వచ్చింది. మీ పేరెంట్స్ ఇక్కడ లేరా? నా పేరెంట్స్ ఆర్మీలో ఉన్నారు, జబల్పూర్. చాలా స్ట్రిక్ట్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. నా మాట ఎవ్వరూ కాదండి. నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. అలాగా? అయితే నేను తప్పకుండా వాళ్ళని కలవాలి. అమ్మమ్మా అమ్మమ్మా. ఎందుకు అలా అరుస్తావు? మా అమ్మమ్మ. నమస్కారం. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత. మ్యూజిక్ కాలేజీలో టీచర్ గా పనిచేస్తుంది. ఏది మన మాలతి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది ఆ కాలేజీ? అక్కడే పరిచయం. మా నాన్న మా అమ్మ. నమస్తే. అమ్మమ్మ పండగ కదా హాస్టల్లో ఎందుకు 2 రోజులు మా ఇంట్లోనే ఉంది కానీ రమ్మని తీసుకొచ్చాను. అలాగా? పదమ్మ పద కూర్చుంది. బాలాజీ స్టోర్స్ వాడు ఇంకా సామాన్లు తేలేదు. పిండి వంటలు చెయ్యాలి కదా, వెళ్ళి కనుక్కురా పో. ఏం నాన్న? గడియారం ఉన్నట్టుండి ఆగిపోయిందిరా. ఆ చేత్తోనే అది రిపేర్ వాడికి ఇచ్చిరా. బామ్మగారు, ఈ ఫోటో ఎవరిది? ఇంకెవరు? మా మనవడే. మీ మనవడా? అదేమిటి అంత వయసు వచ్చినా నిక్కరు తొడుక్కోకుండా ఉండటం? అదేమిటోనమ్మా, 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు నిక్కరు తొడిగితే చాలు తీసి అవతల పారేసేవాడు. అలాగా? అంతేకాదు, నాకేమిటో వాడంటే పంచ ప్రాణాలు. రాత్రిపూట నా దగ్గర పడుకోబెట్టుకునేదాన్ని. తెల్లారేసరికి పక్క నడిపేసేవాడు. అమ్మమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఆల్బమ్ ఇటు. నేను 1 అరగంటలో వచ్చేస్తాను. నువ్వు అక్కడ కూర్చో. వెళ్ళొస్తానమ్మమ్మ. అక్కడ కూర్చుంటాను బామ్మగారు. రా. ఏమ్మా బోర్ కొడుతుందా? వీడెళ్ళి 1 అరగంట అయిందే, ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారులేండి. ఏమిటో ఎక్కడికి వెళ్తే అక్కడే. నేనంటే వాళ్ళకంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు.
బామ్మగారు ఏమిటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పమ్మా. ఎలా చెప్పనండి? పర్వాలేదు, చెప్పు. అదే పెద్దవాళ్ళంటే నాకు గౌరవం అండి. నేను మీ మనవడు ప్రేమించుకున్నామండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామండి. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. అందుకని ముందు పెద్దవాళ్ళతో చెప్దామని అన్నానండి. దానికైనా అన్నారండి. అప్పుడు నేను చెప్పానండి, ఇంటికి పెద్ద ఆమె మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా, కనీసం ఆమెకైనా చెప్పండి అన్నానండి. దానికైనా ముసల్ది దాంతో ఏంటి చెప్పేది అన్నారండి. పోనీ కన్న తల్లి మీ అమ్మకైనా చెప్పండి అన్నానండి. ఆవిడొట్టి గయ్యాడిది, ఆమెకేంటి చెప్పేది, ఎప్పుడు మా నాన్నగారితో పోట్లాడుతూ ఉంటుంది అని అన్నారండి. పోనీ కన్న తండ్రి మీ నాన్నగారికైనా అనగానే ఆయనొట్టి యూజ్లెస్ ఫెలో, మా అమ్మకే ఎదురు చెప్పలేడు, ఆయనకేంటి చెప్పేది అని అన్నారండి. ఏమిటది యూజ్లెస్? యూస్లెస్ ఫెలో అంటే నేను ఎందుకు పనికిరాని సన్నాసి అన్నట్ట. అవుననుకోండి. ఆ మాట లోకల్ దగ్గర అంటే మన పరువు ఏం కావాలి? అంటే నీ ఉద్దేశంలో కూడా నేను పనికిరాని సన్నాసినేనా? అవునో కాదా? సారీ అండి, మీతో ఉన్న విషయం చెప్పాను, మీరేమీ అనుకోకండి. ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా తీరా బాలాజీ స్టోర్స్కి వెళ్తే ఎవరా? నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నానా? నువ్వు అవునన్నది నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎవరా? ఆ ముసల్దానికి చెప్పేది ఏమిటని నన్ను తీసి పారేస్తావట్రా? చెప్పరా? నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం. కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో. అనేదేదో మీ నాన్ననే అంటాను. కానీ నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలంటావా? ఏమిటిదంతా? అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా నంగనాచి? మా ముందు వినయం గౌరవం నటించి తాటను అంత మాట్లాంటావా? నేనేమన్నాను? ఏమన్నావు? ఇంకేమన్నా? నన్ను యూస్లెస్ ఫెలో అన్నావు. చాలు. నేనా? నిన్న యూస్లెస్ ఫెలో అన్నానా? ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. ఒళ్ళు మండిపోతుంది. పెద్దవాళ్ళని అలా తీసి పారేయొచ్చా? అసలు నేను ఈ మాటలన్నీ అన్నాను మీతో చెప్పింది ఎవరు? నువ్వెవరితో అన్నావో ఆ పిల్లే చెప్పింది. ఆ పిల్ల సారీ. అయ్యో టైం అయిపోయింది, తొందరగా పదా. అమ్మా లతాదేవి గారు, మీకోసం ఎక్కడెక్కడో తిరిగాను. ఏడుకొండల వాడి దయవల్ల ఇక్కడ కనపడ్డారు. ఏమిటి? ఏమైంది? మీ పిన్నమ్మ గారికి ఒంట్లో బాగాలేటమ్మా, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. అంచేత వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎంతయ్యా రెండును? 5 రూపాయలు. 5 రూపాయలు ఏంటయ్యా మరిన్ని? 2 రూపాయలు చేసుకో. లారీలు బంద్ కదా, గిరాకి రేపు ఈ కూడా దొరకవు మీకు. పొట్లకాయలు కొంటున్నావా? ఇవి పొట్లకాయలు. పొట్లకాయల మొహమా. ఇక శుభ్రంగా ఉంది. తోటకూర తీసుకో. తోటకూర ఇది వాడి చచ్చింది. పోనీ అరటికాయలు తీసుకుంటాను. అరటికాయలు? ఇవి అరటి కాయల? మీకు దండం పెడతా, కొనకపోతే పోయినారు కానీ కొన్నాటికి డబ్బులు ఇచ్చి నన్ను వదిలేండి, వేరే పక్కిది పోతా. ఏమండి, లేట్ జగన్నాథం గారి భార్య లక్ష్మీదేవమ్మ గారని, వారిల్లు ఇదేనండి. మీరెవరు? నేను వారికి బాగా పరిచయిస్తుండండి, ఒకసారి చూడాలని వచ్చాను. ఓహో రండి. రండి రండి కూర్చోండి, మా అత్తగారు పిలుస్తాను. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? నేనమ్మా, గుర్తుపట్టలేదా? 25 ఏళ్ల క్రితం జగన్నాథం గారు రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వారాలు చేసుకుని. గురుమూర్తి. గురుమూర్తినేనమ్మా. కూర్చో బాబు, కూర్చో. నేను అమెరికా వెళ్ళడానికి వారు నన్ను ఎలా ప్రోత్సహించింది, ఆ పై చదువులకి ఎంత సహాయం చేసింది నేనెన్నటికీ మర్చిపోలేనమ్మా. వెళ్ళడం అమెరికాలోనే ఉండిపోయానమ్మా. ఇన్నేళ్లైనా మమ్మల్ని గుర్తు పెట్టుకుని చూడడానికి వచ్చావు, చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? ఇన్నేళ్లు అమెరికాలో ఉండి బాగా సంపాదించాను. పోయినేడాది ఇండియాకు వచ్చాను. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి స్థాపించాను. వచ్చే శుక్రవారమే దాని ప్రారంభోత్సవం. ఆ ఉత్సవానికి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలమ్మా. నేనా? అవునమ్మా, నాకు తల్లైనా తండ్రైనా మీరే కదా. అందుకే ఆ ఇండస్ట్రీకి
జగన్నాథ్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాను. ఏమిటమ్మా? చుట్టాలు బంధువులు అనుకునే వాళ్లే మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేకుండా అభిమానానికి అనుబంధానికి విలువనిచ్చి మమ్మల్ని ఇంత గౌరవిస్తున్నందుకు వస్తాను బాబు, వస్తాను, తప్పకుండా వస్తాను. ఈ రోజు నేను ఇంతటి వాడినై ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థను ప్రారంభించడానికి కారకులు నాకు పూజ్యులు అయిన శ్రీ జగన్నాథరావు గారి సత్యమణి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ జగన్నాథరావు గారి చిత్రపటం ఆవిష్కరణ. చిత్రపటాన్ని ఆవిష్కరించేది ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉదార స్వభావులు, సహృదయులు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పానకాల స్వామి గారు. వీడు వీడు నైవంచకుడు, దుర్మార్గుడు, సమస్త ప్రాణాలు హరించిన హంతకుడు, నీతి లేని పరమ నీచుడు, దుర్మార్గుడు. వీడు తాకితే ఆ ఫోటో అపవిత్రం అయిపోతుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. రండి. అమ్మమ్మా, ఏమిటి, ఏం జరిగింది? ఏం లేదు, ఆ ఫంక్షన్లో కాస్త అప్సెట్ అయ్యారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరు స్నానాలు అవి చేసి రెస్ట్ తీసుకోండి. నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళి వస్తాను. అమ్మమ్మా, బాబు, ఎవరా పానకాలు? మీ తాతయ్య ప్రాణాలు బలికొన్న కిరాతకుడు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు మీ అమ్మ నాన్న ఈ దేశంలో లేరు. నా కర్మని నేను నిందించుకుని ఆ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ పానకాలు కనిపించడంతో నా మనసు మళ్ళీ అల్లకులలో అయిపోయింది. అసలు ఏం జరిగింది? మీ తాతయ్య ఈ ఊళ్ళో స్థలం కొన్నారు. అందులో మంచి ఇల్లు కట్టుకుని రిటైర్ అయిన తర్వాత హాయిగా స్థిరపడాలని, ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఉన్న కాస్త ఆస్తి, నగా నట్ర అంతా అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పానకాలనే దూరం బంధువు మాతోటే ఉండేవాడు. ఎంతో నమ్మకస్తుడిలా కనిపించేవాడు. ఉద్యోగరీత్యా మేము ఊళ్ళో తిరగడంతో ఈ పానకాలకి ఇంటి బాధ్యత అప్పు చెప్పాము. మనం కార్పొరేషన్ కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు ఏదో నువ్వే చేసి.
వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయబోయా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను. కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో నేను తొందర పెట్టకు. ఇల్లు పూర్తయింది, దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నా. మీ తాతయ్య రిటైర్ అయ్యాక మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఆ దుర్మార్గుడు ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదా? అవును, నాదే. పానకాలు మాట జాగ్రత్తగా రండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. పైగా నేను ఇప్పుడు వట్టి పానకాలను కాదు, కార్పొరేషన్ మెంబర్ పానకాలను. సరే, మర్యాదగానే చెప్తున్నాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి. వాట్ ఇస్ దిస్? నా ఇల్లు నేను ఖాళీ చేయటం ఏంటి? పానకాలు, పర్యవసనాలు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. అవన్నీ ఆలోచించుకోవాల్సిందే నేను కాదు, నువ్వు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ అంతు చూస్తాను. కోర్టుకెళ్తావా? వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళటమే కాదు, నలుగురిలో నిన్ను ముద్దాయిగా నిలబెట్టి మరీ ఖాళీ చేస్తాను. జాగ్రత్త. ఆ తర్వాత మీ తాతయ్య 3 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారు. వాడు పకడ్బందీగా సృష్టించిన సాక్ష్యాలన్నీ విని కోర్టు వారు కూడా వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. కట్టుకున్న ఆ ఇంటి మీద మమకారంతో కళ్ళతోనైనా ఆ ఇల్లు చూసుకుంటానని దానికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాత్రి మగళ్ళు ఆ ఇంటి గురించే ఆలోచన. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డాక్టర్లు లాభం లేదన్నారు. రోజులు గడవడమే కష్టం అన్నారు. హాస్పిటల్లో చేర్చడం మంచిది. హాస్పిటల్ కాదు, మీకు చేతనైతే ఆ బృందావనంలో నా ఆఖరు శ్వాస విడవటానికి ఆ కర్కోటకుడు అనుమతిస్తాడేమో కనుక్కోండి. అదే నా తుది కోరిక. ఏమ్మా, డాక్టర్ గారు వచ్చారా? ఫోన్ చేసామమ్మా, డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకుని వస్తానన్నారు. వచ్చేస్తారమ్మా. అంబులెన్స్ వస్తుంది, లేవండి లేవండి. లక్ష్మి, ఒక్కసారి బృందావనంలోకి తీసుకెళ్ళు. పానకాలు 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 నీకు దండం పెడతాను. ఆయన ఎంతో ప్రాణపదంగా కట్టుకున్న ఇల్లని నీకు తెలుసు. మాకు ఇల్లు అక్కర్లేదు, నువ్వే అనుభవించు. ఆయన చివరి కోరిక మన్నించు. ఒక్కసారి ఆయన ఇక్కడ తీసుకొస్తాను. ఆయన మనసుకు శాంతి కలిగించు పానకాలు. నీకు దండం పెడతాను పానకాలు. ఆనాటికి ఈనాటికి ఆయన ఆత్మకు శాంతి లేదు. అమ్మమ్మ, అమ్మమ్మ, ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గెంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. హారతి తీసుకోండి. ఏమిటి విశేషం? సంతాన గోపాల స్వామికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాను. ఏమిటి గుడే? గుడంటే ఏదో చిన్న గుడిసె అనుకున్నావా కట్టించడానికి? అలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఈ మొగుడుతో ఒక్క మొక్క చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ముందు హారతి తీసుకోండి, శుభమే జరుగుతుంది. కమా కమా,
శుభవార్త, శుభాతి శుభమైన శుభవార్త. చూసారా శుభవార్తగా? అది సరే, కామా పులు స్టాప్ ఏంటయ్యా? మీరు నా కాబోయే మామగారు కదా, అది చాలా పొడుగ్గా ఉందని కట్ చేసి కామా చేశాను. బాగుందయ్యా. సరే, ఇంతకీ ఏమిటా శుభవార్త? ఇప్పుడు నేను చెప్పేదాని గనక మీరు ఊ అంటే ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అబ్బా, సస్పెన్స్ చంపకయ్యా, విషయానికి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఒక జాపనీస్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లోనే ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ కంపెనీ చైర్మన్ జపాన్ నుంచి సపరవారంగా వచ్చాడు. 5 స్టార్ హోటల్ లో ఉన్నాడు. వాళ్ళకి అర్జెంట్ గా ఆఫీస్ కి ఓ ఇల్లు కావాలి. పోర్షన్ అయినా పర్వాలేదు. నేను మన ఇల్లు సజెస్ట్ చేశాను. నెల అద్దె 10,000 ఇస్తాన్నారు. అదే కదా కామా అట్రాక్షన్. అయితే మన హాలు ఆ పక్కనున్న 2 గదులు సరిపోతాయా? ఏమండి, మనీళ్ళు అద్దెకిస్తారా? వద్దండి. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. నెలకు 10,000 అంటే ఊరినే వస్తాయా? మనకా బోల డబ్బు ఉంది, ఒక్కగాను ఒక కూతురు. ఇంకా ఎందుకండి డబ్బు? ఎందుక? నువ్వు కట్టించే గుళ్ళకి గోపురాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా? అయితే ఇవ్వండి. ఏమయ్యా, మరి వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసుకోవాలి కదా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు గనక ఓకే అంటే ఈ దెబ్బతో మీ లైఫ్ రూటే మారిపోతుంది. ఇదిగో బాబు, నువ్వు మాత్రం నచ్చి వెళ్ళు. కావాలంటే టాక్సీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు టాక్సీలో వెళ్ళి తీసుకురా. అలాగే. కావాలంటే వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ తాగు, కానీ ముందు వెళ్ళరా బాబు. అలాగే. ఏమండి, అయితే మన సంతాన గోపాల స్వామికి. అబ్బో, నువ్వేం మాట్లాడుకో, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సంతాన గోపాల స్వామి, సంతాన గోపాల స్వామి.